నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జిల్లా ఆసుపత్రితో పాటు జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులన్నీ కూడా ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, జిల్లా ఆసుపత్రులు కావచ్చు, ఎక్కడికక్కడ రోగులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఒక్కసారి ఓపీ చూస్తే ఇక్కడ గతంలో 600 నుంచి సాధారణంగా 600 నుంచి 700 ఓపీ నమోదయ్యేది. కానీ గత 3-4 నెలలుగా కూడా సీజనల్ వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకవైపు వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ప్రతిరోజు కూడా జనరల్ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. ప్రధానంగా దాదాపు 2200 ఓపీ ప్రతిరోజు కూడా అవుతుందనేటువంటి విషయాన్ని వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వీరంతా కూడా రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వీరంతా కూడా రకరకాల వ్యాధులకు ట్రీట్మెంట్ కోసం ఒక నిజామాబాద్ జిల్లా కేంద్రమే కాదు, సమీప ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఈ సీజన్లో కొంత వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇదే క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఇట్లా పేషెంట్స్ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్ జిల్లా ఆసుపత్రి, ఆర్మూర్ జిల్లా ఆసుపత్రిలోనూ ఇదే రకంగా మనకు ఓపీ కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లా జనరల్ ఆసుపత్రిలో దాదాపు 2200 ఓపీ ప్రతిరోజు కూడా నమోదవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 617 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నేనా? అమీనాపూర్. ఏమైందమ్మా? జ్వరం వస్తుంది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 5-6 రోజులు అవుతుంది. అక్కడ చూపించుకున్నారా మీరు? చూపించుకున్నాం, తగ్గలేదు. ఇక్కడికి వచ్చాను. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నందిపేట నుంచి. నందిపేట. జ్వరమా మీరు కూడా? నిజామాబాద్ నందిపేట ప్రైవేట్లో చూపించుకున్నా, దగ్గలేదు. వారం రోజులు అవుతుంది. జ్వరము, కాళ్ళు నొప్పులు, బీపీ డౌన్ అవడు. ఏం చెప్పిందమ్మా అక్కడ ఏంటంటే బీపీ డౌన్ అయింది, గ్లూకోజ్ ఎక్కించండు అంతే. జ్వరం కూడా ఉంటుందా? ఫుల్ జ్వరము. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్స్రోడ్ దగ్గు దమ్మున్నది. ఏమైందమ్మా మీరు కూడా? తగ్గిందని ఇంకా వచ్చిన టాబ్లెట్ కోసం అంతే, ఇంకేం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్లమ్మగట్ట నుండి వచ్చినాం. మా కొడుకుది కొత్తగా పెళ్ళి అయింది. అది వాళ్ళది కారగం ఊరు. మా అమ్మాయికి రక్తం లేదు. రక్తం లేనందుకు అక్కడ ఇక్కడ అంటున్నారు, కానీ అసలు ఎక్కడ పట్టించుకుంటలేరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏం చేయాలి మరి మేము? అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? घर वाले के हाथ पाँव गिर गए सर। 1.5 साल हो रहा, कम नहीं हो रहा। महीने का गोले दे रहे, मगर कभी कम दे रहे, कभी ज्यादा दे रहे। वो बीपी है उसको, वो कमजोरी हो गई, बहुत चलने को नहीं आ रहा, बोल के महीने का गोले लेके जाते, कभी ज्यादा कभी कम देते। ఇట్లా రకరకాల వ్యాధులతో ఓపీ అయితే పెరిగినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. జ్వరం ఉందా? జ్వరం ఉన్నది. కాక మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే నిజామాబాద్. జ్వరాలా? జ్వరం కాదు, చక్కెర వస్తే మొత్తం తిరుగుతున్నది. ఆరు కాలు గుంజుతున్న విపరీతమైన వాటి సంకల చేతులు లేవనితలేదు, మీ పైకి లేవనితలేదు. జ్వరం ఏం లేదు. మన చూసిన రాసిచ్చింది కానీ తక్కలేదు. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చే దగ్గర గంట అవుతుంది, గంట పైన అయితే వచ్చు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డిస్పల్లి. జ్వరాలా? జ్వరాలు ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరం? వారం 10 రోజుల నుంచి వస్తుంది. మొక్కలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ చూపించుకున్నారా? అక్కడ చూపించుకున్నాము, తగ్గలేదు. ఇక్కడికి వద్దామని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఏం లేదా, గంటన్నర పైన నిల్చున్నాము. ఇప్పుడు మళ్ళీ సిబ్బంది కూడా ఇప్పుడు మాకు టోకెన్ గురించి నిల్చున్నాము. ఇప్పటి వరకు టోకెన్ కూడా లేదు. ఏం లేదన్నా ఒక 15-20 నిమిషాలు అవుతుంది టోకెన్ లేకుండా నిల్చోబట్టి. ఖాళీగా ఇక్కడే ఉన్నామంటే ఇక్కడే ఉన్నాము. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల సంఖ్య ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా 2200 వరకు ఓపీ నమోదవుతుందని చెప్తున్నారు. మనం చూస్తున్న భారీ సంఖ్యలో రోగులంతా కూడా ట్రీట్మెంట్ కోసం జనరల్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. జనరల్ ఆసుపత్రికి సంబంధించి కూడా ఓపీ సంఖ్య దాదాపు 2500 నుంచి 2600 వరకు నమోదవుతుంది. గాంధీ ఆసుపత్రి తర్వాత నిజామాబాద్లోనే అంత పెద్ద మొత్తంలో కేసుల సంఖ్య నమోదవుతుంది. రీసెంట్గా లాస్ట్ 3-4 డేస్ మనం అబ్జర్వ్ చేస్తే గాంధీ ఆసుపత్రి కంటే కూడా ఎక్కువగా నిజామాబాద్లోనే ఓపీ సంఖ్య పెరిగినట్టుగా సిబ్బంది చెప్తున్నారు. మనకు ప్రస్తుతం సూపరింటెండెంట్ డాక్టర్ పద్మరాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, చెప్పండి, నిజామాబాద్లో ఓపీ జనరల్ ఆసుపత్రికి సంబంధించి ఓపీ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. లాస్ట్ మనం 2 months నుంచి అబ్జర్వ్ చేస్తే ఓపీ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏంటి రీజన్ ఏంటి?
మేబీ ఫస్ట్ పాయింట్ హాస్పిటల్ మీద ట్రస్ట్ ఉంది అనుకోవచ్చు. అండ్ పేషెంట్స్ వస్తున్నారు అంటే మనము ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకోము. ఎవరైనా మంచిగా ట్రీట్ అయిపోయిన వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు బాగానే చూశారు, మాకు రికవర్ అయింది అని చెప్పడం మూలంగా కూడా వస్తున్నట్టున్నారు. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే లాస్ట్ 2 months నుంచి ఫీవర్ కేసెస్ కూడా పెరిగాయి. అండ్ ఆ ఫీవర్ కేసెస్ మిగతా కేసెస్ కూడా పెరగడం మూలంగా ఎక్కువగా ఓపీ అయితే నమోదవుతుంది. వైరల్ ఫీవర్కి సంబంధించి కేసెస్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వైరల్ ఫీవర్తో పాటు చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి జబ్బులు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. సో సిమ్టమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి మేడం. వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? వచ్చేటువంటి లక్షణాలు చాలా మంది మామూలు జ్వరం అనుకునే వస్తున్నారు, వచ్చిన తర్వాత నిర్ధారణ చేసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు, ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఇప్పుడు యాక్చువల్లీ మేము చూస్తున్న ట్రెండ్ లాస్ట్ 2 months నుంచి మేము ఫీవర్ కేసెస్ని అనలైజ్ చేస్తున్నప్పుడు వస్తే ఇదర్ డెంగ్యూ పాజిటివ్ వస్తుంది. ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ రాకపోతే చికెన్ గున్యా కానీ మలేరియా కానీ రావట్లేదు, అసలు పాజిటివ్ రావట్లేదు. వీ హ్యావ్ ఇన్వెస్టిగేషన్, మన హాస్పిటల్లో చికెన్ గున్యాకి కూడా నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి, అందరికీ చేస్తున్నాము. 1-2 చికెన్ గున్యా లాగా పాజిటివ్ వచ్చాయి కానీ మిగతావైతే రాలేదు. కానీ సిమ్టమ్స్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి టిపికల్ చికెన్ గున్యా లక్షణాలు లాగే ఉన్నాయి. హై జ్వరం రావటం, జాయింట్ పెయిన్స్ రావటం, రికవరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 to 4 weeks వరకు జాయింట్స్ అన్ని కీళ్ళు వాపుగా ఉండడము అండ్ నడవలేకపోవడము, పెయిన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మరి అది ప్రాపర్గా చికెన్ గున్యా కాకపోయినా కానీ మరి ఏ వైరల్ ఫీవర్ అనేది క్లారిటీ లేదు. కానీ ఏ వైరల్ ఫీవర్ అయినా కానీ మనం సిమ్టమాటిక్ థెరపీనే ఇస్తాం. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ పేషెంట్స్ అరౌండ్ 40 to 60 ఇన్ పేషెంట్స్ ఉంటున్నారు. అండ్ అవుట్ పేషెంట్స్ మోర్ దెన్ 100 ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. 100 నుంచి 300 వరకు ఉంటుంది. లాస్ట్ 3 days అప్డేట్ చూసుకున్నట్టయితే మొన్న అరౌండ్ ఒక 170 ఓపీ ఉండింది. అండ్ అడ్మిషన్స్ కూడా మొన్న ఎక్కువగా ఉన్నారు, 102 వరకు పేషెంట్స్ ఉన్నారు. బట్ వాళ్ళని ఈ 2 daysలో చూసుకున్నట్టయితే బాగా డిశ్చార్జ్ అవ్వడం మూలంగా ఈరోజు ఆన్ బెడ్ స్టేటస్ ఫీవర్ కేసెస్ ఫీవర్ వార్డులో అరౌండ్ 60 వరకు ఉన్నారు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో సాధారణంగా మనం చూస్తుంటాం రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. సిబ్బంది తక్కువగా ఉండడం కావచ్చు, మెడిసిన్స్ తక్కువగా ఉండడం. సో మీరు జీజీహెచ్కి సంబంధించి మ్యాక్సిమం మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. సో ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, ఎట్లా చేస్తున్నారు మేడం? ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు? అంటే తక్కువ ఉన్న వార్డ్స్ ఎంటీ చేసి అది ఫీవర్ వార్డ్ కోసం క్రియేట్ చేసి ఆన్ ద స్పాట్ 60 బెడ్స్ ఈ వేరు ప్రాంతాల్లో ఉన్న మంచాలని లేకపోతే మ్యాట్రస్ని అన్ని మూవ్మెంట్ చేసి బెడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మాకు ఆల్మోస్ట్ ఒకే రోజు 60 అడ్మిషన్స్ వచ్చాయి. మేము క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇబ్బంది తలెత్తకుండా అడ్మిట్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా కానీ అవసరాన్ని బట్టి సిచ్యుయేషన్ని బట్టి మనం రేజ్ చేయాలి. అట్లనే డ్రగ్స్ కూడా మీరు అడిగినట్టు డ్రగ్స్ కూడా ఒకేసారి పెరిగినప్పుడు మనం ఐపీ కేసెస్కి ఇంజెక్షన్స్ లేవు అవి లేవు అని పంపించకుండా ముందే మేము తీసుకొచ్చేసి లోకల్ పర్చేస్ అనేది కూడా గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ ఇస్తుంది. ఏ హాస్పిటల్కి ఆ హాస్పిటల్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం అక్కడ లోకల్గా తీసుకొని మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్ ద టైం మనం స్టేట్ మీద గవర్నమెంట్ మీద డిపెండ్ అయిపోయి సెంట్రల్ నుంచి రావాలి అంటే అన్నీ రావు. అలాంటప్పుడు మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి మనం లోకల్గా చేసి ఆ కండిషన్ బట్టి ఆ డయాగ్నోసిస్ బట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం తీసుకొని లోకల్గా డే టు డే అప్డేట్ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకొని పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ ఉన్నారు, మేము ఉంటాము. ఎనీ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ us. మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాలు ఎక్కువగా పడడంతో సీజనల్ వ్యాధుల సంఖ్య పెరిగిందనేటువంటి విషయాన్ని నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు గారు చెప్తున్నారు. మరోపక్క అన్ని రకాల ట్రీట్మెంట్ అందించేందుకు జీజీహెచ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కొంతమేరకు వైద్య సిబ్బంది కొరత, మందుల కొరత ఉన్నప్పటికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్స్తో మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ సీజనల్ వ్యాధుల సంఖ్య రోజు పెరగడంతో కూడా ఐపీ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. ఇన్పేషెంట్ విభాగంలో కూడా గతంలో 1-2 కేసులు మాత్రమే ఇన్పేషెంట్స్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైన కూడా జిల్లాలో సీజనల్ వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకవైపు వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి
జబ్బులతో జనం రోజు ఆసుపత్రుల్లోకి వస్తున్నారు, పేషెంట్స్ ఉన్నారు. వీరంతా కూడా ఎన్ని రోజుల నుంచి జ్వరాలు వస్తున్నాయి, ఎట్లా ఏ లక్షణాలతో వీరంతా కూడా ఆసుపత్రికి వచ్చారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఏమైందమ్మా నీకు? జ్వరం వచ్చింది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 3 days నుంచి. 3 days నుంచి వస్తుంది. తగ్గలే అంటే ముందు చూపించిన ఎక్కడన్నా? ఇక్కడనే చూపించాను, తగ్గలేదు. ఇప్పుడు ఏమంటున్నారు మరి? ఇప్పుడు ఇంకా డాక్టర్స్ రాలేరు, చూసి చెప్తామని అన్నారు. బ్లడ్ టెస్ట్ చేసి వైరల్ ఫీవర్స్ అని అంటున్నారు. ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఏమేమి లక్షణాలు, సిమ్టమ్స్ ఏమి అనిపిస్తుంది? సిమ్టమ్స్ తగ్గనట్టు అయితే అనిపిస్తున్నాయి. ఏమవుతుందమ్మా నీకు? ఏమి ఇబ్బంది వస్తుంది? కాలు ఇవి మొఖాలు అన్నీ నొస్తున్నాయి, ఇవి మిడిసులు నొస్తున్నాయి, ఏమో ఆయాసం అవుతుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, ఎట్లా ఉందమ్మా? అంటే నీకు 3 రోజుల ముందుకు ఇప్పటికి తేడాగా అనిపిస్తుంది? కొంచెం సరిగా అంతే ఉంది. ఇక జ్వరం వస్తుంది, తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ వస్తుంది, చెమటలు అయినట్టు అవుతుంది. సీజనల్ వ్యాధుల లక్షణాలతో చాలా మంది ఆసుపత్రిలోకి వస్తున్నారు. కొంత కండిషన్ సివియర్గా ఉన్నటువంటి వాళ్ళు, కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటే వారిని ఇక్కడే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పించి తగ్గిన తర్వాత పంపించేటువంటి ప్రయత్నం సిబ్బంది చేస్తున్నారు. మాట్లాడదు. ఏమైందమ్మా నీకు? ఫీవర్, డెంగ్యూ. ఎన్ని రోజులు అవుతుంది? 3 days. 3 days అవుతుంది. అంటే ఎట్లా ముందేమైనా జ్వరం వచ్చిందా? ఎట్లా ఏర్పడ్డది? అంటే కాళ్ళ నొప్పులు, ఫీవర్ వచ్చింది, మొత్తం తలనొప్పి ఇవన్నీ వచ్చింది. సో ఇట్లా సీజనల్ వ్యాధులు, డెంగ్యూ లాంటి లక్షణాలతో చాలా మంది ఆసుపత్రిలోకి వస్తున్నారు. పరీక్షలు చేసిన తర్వాత డెంగ్యూ కన్ఫర్మ్ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఏమైంది మీకు? జ్వరం వస్తుంది. ఎన్ని రోజుల నుంచి వస్తుందమ్మా? 15 రోజులే. 15 రోజులు. అంటే ముందు ఎక్కడన్నా చూపించిందా? ఇక్కడే చూపించిందా? మొదట చూపించిన, చిన్న హాస్పిటల్లో చూపించిన. నిన్న ఇటు వచ్చిన, తక్కువ ఉంది. ఇప్పుడు టెస్ట్ చేయించిందా? రాలే, ఇంకా రిపోర్ట్ రాలే, ఇంకా ఎలా వస్తుందేమో తెలియదు. ఇంకా మొదట్లో జ్వరం, సాధారణ జ్వరం లక్షణాలతో ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేసిన తర్వాత, వైద్య పరీక్షలు చేసిన తర్వాత డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత వారందరికీ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది మీరు? నిజామాబాద్. ఏమైందమ్మా మీకు? बुखार कब से आ रहा है? 8 दिन से आ रहा. पहले बतलाए कहाँ तो? हाँ, बाहर बतलाए थे. कम नहीं हुआ? नहीं कम हुआ. अभी टेस्ट हो गया? हाँ. अभी कैसा है आपका? अब जरा कम है. तो 3 दिन हुआ के? 2 दिन हो रहा. 2 दिन. ఇట్లా సీజనల్ వ్యాధుల లక్షణాలతో చాలా మంది కూడా వస్తున్నారు. వీరందరికీ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో అందుబాటులో డాక్టర్ కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, సీజనల్ వ్యాధుల సంఖ్య పెరిగింది. ఫస్ట్ మనం ఉన్నటువంటి ఫీవర్ వాళ్ళు కూడా 5 డెంగ్యూ పేషెంట్లు ఉన్నారని చెప్తున్నారు. ఏంటి కండిషన్ ఏంటి? వాళ్ళందరికీ ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము, డైలీ మానిటరింగ్ కూడా చేస్తున్నాము. డెంగ్యూ పేషెంట్స్కి వాళ్ళ టెంపరేచర్ మానిటరింగ్, ఇక్కడ సిస్టర్స్, డాక్టర్స్ అందరూ వాళ్ళది మానిటరింగ్ చేసి డైలీ ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్లు పంపించి సిబిపి రిపీట్ చేయించుకొని ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంది అవన్నీ చూసుకుంటున్నాం, మానిటర్ చేసుకొని ఫీవర్ ఎపిసోడ్స్ రాకుండా చూసుకుంటున్నాం అంతే. ఫీవర్ ఎపిసోడ్స్, సాధారణ జ్వరాలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది మేడం. చాలా మందికి లక్షణాలు ఒకేలాగా ఉండడంతో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా మనం పేషెంట్లతో మాట్లాడితే తెలుస్తుందంటే వచ్చింది సాధారణ జ్వరమా, వైరల్ ఫీవరా, ఇంకా ఏదన్నా సివియర్ కండిషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఇక్కడ వచ్చాక టెస్ట్లు అవన్నీ చేసి దాని తర్వాత ఎలాంటి ఫీవర్, ఏది పాజిటివ్ వచ్చింది, ఏది నెగిటివ్ వచ్చింది, డెంగ్యూ అన్ని వైరల్ ఫీవర్స్ మొత్తం చూసుకొని చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తుంది. వన్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు పడుతుంది మేడం సాధారణంగా డెంగ్యూ లాంటి జబ్బులు తగ్గాలంటే? ఎంత టైం పడుతుంది మనకి? ఒక 2-3 days చాలండి. అంటే రెగ్యులర్గా కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతమంది పేషెంట్లు ఉన్నారు మేడం మన వార్డు? ఇప్పుడు 5 members ఉన్నారు అంతే. ఇతర లక్షణాలతో ఉన్నవాడు సంఖ్య? ఇతర లక్షణాలతో ఉన్న వాళ్ళు ఒక 10 members ఉన్నారు. సో ఇట్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి అయితే సీజనల్ వ్యాధులు అట్లాగే డెంగ్యూ లాంటి జ్వరాలతో జబ్బులతో వచ్చేటువంటి వారికి వైద్యం అందించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు నీకు ఏమైంది? टाइफाइड. ఎన్ని రోజుల నుంచి వస్తుంది జ్వరం? ఈ నొప్పులు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి నీకు? 2 दिन. 2 दिन. ఇట్లా
ఇట్లాంటి లక్షణాలతో సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి లక్షణాలు జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లాంటి లక్షణాలతో చాలామంది వస్తున్నారు. వచ్చినటువంటి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం తగ్గకపోతే 3 days 4 days అట్లా జ్వరం తగ్గకపోతే టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ డెంగ్యూ ఇతరత్ర వ్యాధులు ఏమైనా నిర్ధారణ అయితే వారికి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రస్తుతం జనరల్ ఆసుపత్రి సిబ్బంది చేస్తుంది.